అంటే మొట్టమొదటిసారిగా మీ దగ్గర మీరే ఉండేవారు అనమాట. ఏదైనా మన అంటే కనుక ఏదైనా ప్రకృతిని అంటే ప్రకృతి అంటే ఏదైనా ఇప్పుడు కొండల్లోనే మనకి మంచి పంట పండిస్తాం, పొడి వ్యవసాయం చేస్తాం, రక్షిస్తాం, వర్షం వచ్చేలాగా మనం చూసుకుంటాం, మనం అడవులను నాశనం చేయము. ఆ విధంగా మనకంటే ఒక హక్కు, ఒక ముద్ర ఉందన్నమాట. ఇలాగే మనకి ఆదివాసీ సంబంధించిన గ్రామాలు వలస బల్లేరులో ఉన్నాయంటే ఆగమూడ ఒకటి ఉంది, వెలగమాన కూడా ఒకటి ఉంది, సాపరాయి కూడా, బొడ్డిగాడి కూడా, అందరూ సౌరాసే కదా. తర్వాత లంకాజోడులో సీమల కూడా వస్తుంది, లంకాజోడు తర్వాత వలస కూడా. మొత్తానికి అన్ని ఊర్లు మ్యాక్సిమం మనకి పీవీటీజీ కింద వస్తుంది అనమాట ఆ ఊర్లు. అయితే ఎందుకు ఇలా వచ్చారు, మాకు గ్రామ సభ ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్తున్నారు ఏంటనేది మీకు అంత సందేహం రావచ్చు, డౌట్ రావచ్చు. కానీ ఈ గ్రామ సభ ఉద్దేశించి ఏంటంటే ఇప్పటి వరకు మీ ఊర్లో కొన్ని సమస్యలు